నీకే వందనాలైనా. యుద్ధము నీదే ప్రభువాని దేవుని స్తుతిద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, స్తోత్రములు. ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనకండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనకండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందువల్ల దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన కనికరము, తన సన్నిధిని ఈ సమయములో మనము పొందుకొని ఆయన బిడ్డలుగా పైన శ్రాంతి దినం మొదలుకొని శ్రాంతి దినం వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి నీ సజీవ లెక్కలు ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. సజీవుల లెక్కలో సజీవులు నీ దేశంలో కాలం గడిపేదని దావీదు భక్తులు అన్నట్లు ప్రభా, మేము సజీవులుగా ఉండి నీ సన్నిధిలో గడపని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున కోరుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు నామమున మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సందులో కూర్చున్న మీకందరికీ, లైవ్ లో వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి దినానికి, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన
దైవ వాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసుక్రీస్తు మనకు మాదిరి అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? యేసుక్రీస్తు మనకు మాదిరి అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడబోతూ ఉండగా ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, యేసుక్రీస్తు మనకు మాదిరి కనుక ఆయన ఏ ఏ విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నాడో, ఏ విషయాల్లో ఆయన మనకు ఆదర్శంగా ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని విశ్వసించి దైవ చిత్త ప్రకారముగా మన జీవితాన్ని కొనసాగించాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, యేసుక్రీస్తు మనకు మాదిరి. మొట్టమొదటి చూస్తే శ్రమను సహించుటలో మాదిరి. చెప్పండి అమ్మా, యేసుక్రీస్తు మనకు మాదిరి. దేనిలో మాదిరి అంటే మొట్టమొదటిగా శ్రమను సహించుటలో మాదిరి. కనుక ఆయన శ్రమను సహించుటలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు గనక ఆయన యొక్క శ్రమలను కూడా మనము తలంచుచు ఆయన శ్రమలలో పాలిభాగస్థులమై ఆయన శ్రమను మనము కూడా సహించుచు ప్రభువును మనము మాదిరిగా ఉంచుకొని మన యొక్క జీవిత ప్రయాణమును మనము కొనసాగించు వారముగా ఉండాలి. కనుక మన జీవితములో ఈ లోకములో ఎవరు మనకు మాదిరి కాదు, కానీ మన ప్రభువే మనకు మాదిరి. శ్రమను సహించుటలో ఆయన మనకు మాదిరి గనుక ఆయన ఏ విధంగా శ్రమలను సహించాడో, ఏ విధంగా శ్రమలను ఆయన ఓర్చుకున్నాడో వాటన్నిటిని మనము తలంచుచు ఆయన యొక్క శ్రమలలో పాలిభాగస్థులమై ఆయన యొక్క శ్రమలను మనము తలంచుచు ఆయన శ్రమలను ఆయనను మాదిరిగా ఉంచుకొని మన జీవిత విధమును మనము కొనసాగించాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. చూడండి, క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏమన్నాడంపా? బాధపడిన వాడుగా ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడిన వాడుగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన వేదన నొందిన వాడుగా ఉన్నాడు కనుక ఆయన యొక్క శ్రమలను మనము చూస్తూ ఊరుకొనకుండా, ఆయన శ్రమలను చూస్తూ మనము నిలిచిపోకుండా
ఆయన శ్రమలను మనము తలంచుచు, ఆయన శ్రమలను మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు, దేవునిలో ఉన్న సమస్తాన్ని మనము మాదిరిగా ఉంచుకొని జీవించు వారముగా ఉండాలి. తర్వాత అంటాడు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి, దేవాతి దేవుడు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఏముంచిపోయాడంట? మాదిరి ఉంచిపోయిన వాడిగా ఉన్నాడు. అంటే మనమందరము ఆయన అడుగు జాడల యందు నడుచుకోవాలని, మనమందరము ఆయన అడుగులో అడుగు వేయాలని, మనమందరము ఆయన వెంట నడవాలని, మనమందరము ఆయనతోనే ఉండాలని దేవాతి దేవుడు నీకు నాకు ఆయన మాదిరి ఉంచిపోయేను గనక, అందుకే ఆయనే మనకు మాదిరి. ఆయన అడుగు జాడలే మనకు మాదిరి, ఆయన మాటనే మనకు మాదిరి, ఆయన వాక్యే మనకు మాదిరి, ఆయన యొక్క పవిత్రమైన జీవితమే మనకు మాదిరి గనుక ఆ దేవుని మనం మాదిరిగా ఉంచుకొని ఆయనే మనము తలస్తూ మన యొక్క జీవన విధానాన్ని మనము కొనసాగించు వారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, ఈ శ్రమ దినాల్లోనికి ప్రవేశించిన మనమందరం, ఆయన శ్రమలు తలస్తున్న మనమందరం ఆయనను మనము జ్ఞాపకము చేసుకుంటూ మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం ఎంతగానో కొనసాగించాలి. ఇంతవరకు ఆయన అడుగు జాడలో నడవలేని పరిస్థితుల్లో నువ్వుంటే, ఆయన చిత్త ప్రకారం నడవలేని స్థితిలో నువ్వుంటే, ఇక నుంచైనా ఆయన అడుగుదల నడవడానికి ఆయనే మనకు మాదిరి అని నమ్మి మాదిరికరమైన దేవుని, ఆదర్శమైన దేవుని మనము విడువక ఎడబాయక ఆయనను మనము హత్తుకొని జీవించాలి. ఈ లోకములో నీకు నాకు మాదిరైన వారు ఎవరు లేరు, నీకు మాదిరి చూపించేవారు ఎవరు లేరు. ఎందుకంటే లోకములో ఉన్న మనుషులందరూ మోసగాళ్ళే. ఈ లోకంలో మనుషులందరూ అంతలో ఉండి అంతలో మాయమైపోయేవారు గనక వారు మనకు మాదిరి కాదు. మన దేవుడే మనకు మాదిరి గనక ఆ దేవుని మాదిరిలాగా నువ్వు జీవిస్తే, నీ జీవితంలో ఆయనే మాదిరిగా ఉంచుకుంటే, నీ జీవితములో ఎన్నో మేలులు పొందుకుంటావు, నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటావని ఎరిగి ఈ లోకములో మనము చక్కగా క్రమముగా బ్రతుకువారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత రెండో విషయం చూడండి, యేసు క్రీస్తు మనకు మాదిరి. రెండో చూస్తే తగ్గించుకొనుటలో మాదిరి. దేనిలో మనకు మాదిరి ఉన్నంట ప్రభువు? తగ్గించుకొనుటలో ఆయన మనకు చాలా మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనకందరికీ తెలుసు. ఆయనలో ఉన్న తగ్గింపు జీవితం ఎవరు కూడా అంచనా వేయలేరు. ఆయన చెప్పలేనంతగా తగ్గించుకొని జీవించిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన బిడలమైన మనం ఆయన మాదిరిగా ఉంచుకొని మనము తగ్గించుకొని వారముగా ఉండాలి. కానీ చాలా మంది తమ్మును తాము తగ్గించుకొనలేక తమ్మును తాము హెచ్చించుకున్న వారు సమాజములో కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. కనుక చూడండి, ఎవరు గొప్పవారు అనేది మనం ఆలోచిస్తే తమ్మును తాము హెచ్చించుకున్న వారు గొప్పవారు కాదు, కానీ తమ్మును తాము తగ్గించుకున్న వారే గొప్పవారు. యేసు ప్రభుల వారు చాలా గొప్పవాడుగా ఉన్నాడు. ఎందుకు గొప్పవాడుగా ఉన్నాడు అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు గనక
ఆయననే గొప్పవాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? తగ్గించుకోవడం అనేది నేర్చుకోవాలి. కానీ మేము తగ్గించుకోము, ఏ విషయములో మేము తగ్గేదే లేదు అని చాలా మంది కాలరెగరేసి జీవించేవారు చాలా మంది ఉన్నారు. కనుక నిన్ను నీవు హెచ్చించుకొని ఎంత కాలం ఎగరేసినా నీ జీవితంలో ఏమి కూడా ప్రయోజనము లేదు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభుల వారి లాగా నువ్వు తగ్గించుకుంటే నీ జీవితము ఒక ప్రయోజనకరముగా, నీ జీవితము ఒక ధన్యకరంగా మారిపోతుందని మనము జ్ఞాపకము చేసుకొని వారముగా ఉండాలి. యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడో దైవ గ్రంథములో మనము చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏ మనసు కలిగి ఉండాలంటమ్మా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కలిగి ఉండుడి అంటే క్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలంట? మనమందరం క్రీస్తు మనసు మనము కలిగి ఉండాలి. కనుక క్రీస్తు మనసు మనము కలిగి ఉన్నామా? క్రీస్తు మనసు అది స్వచ్ఛమైన మనసు. క్రీస్తు మనసు తగ్గింపు గల మనసు. క్రీస్తు మనసు శ్రేష్టమైన మనసు. క్రీస్తు మనసు పవిత్రమైన మనసు గనక అలాంటి మనసు మనము కలిగి ఉండాలి. అలాంటి మనసును కలిగి ఉంటే ఏ పాపము నీలోనికి జొరబడదు. క్రీస్తు మనసు కలిగి ఉంటే ఏ అపవిత్రత నీలోనికి రాదు. క్రీస్తు మనసు నీలో ఉంటే ఏ పాపానికి నువ్వు చోటు ఇవ్వవు గనక అందుకే క్రీస్తు మనసు కలిగి ఉండాలి. క్రీస్తు మనసు నీలో లేకపోతే నువ్వు పాపానికి చోటిస్తావు. క్రీస్తు మనసు నీలో లేకపోతే చెడుతనానికి నువ్వు లోనైపోతావు. క్రీస్తు మనసు నీలో లేకపోతే అపవిత్రురాలుగా మారిపోతావు గనక అలా మారిపోకుండా ఉండాలి అంటే నీవు నేను ఖచ్చితముగా క్రీస్తు మనస్సును మనము కలిగి జీవించడము అవసరమయున్నది. తర్వాత చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుడు భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి. చూడండి, యేసు ప్రభుల వారు ఏ పోలికగా పుట్టాడంట? మనుషుల పోలికగా పుట్టిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభుల వారు వాస్తవంగా ఆయన 100% మనుషునిగా కనబడుతున్నాడు, 100% దైవ కుమారునిగా కనబడుతూ ఉన్నాడు. ఒక కోణములో చూస్తే మనుష్య కుమారుని కనబడుతున్నాడు, మరొక కోణంలో చూస్తే దైవ కుమారునిగా కనబడుతూ ఉన్నాడు. కనుక మన దేవుడు మనుషుల పోలికగా పుట్టినవాడుగా ఉన్నాడు. తర్వాత చదవండి. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, దాసుని స్వరూపము ధరించుకొని ఏం చేశాడంట? తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. తన్ను తాను ఎంతగానో రిక్తునిగా చేసుకొనిన వ్యక్తిగా ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణమునందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా తగ్గించుకున్నాడంటమ్మా?
తన్ను తాను సిలువ మరణమునందునంతగా తన్ను తాను ఆయన తగ్గించుకొని ఉన్నాడు. ఎందుకొరకు తగ్గించుకున్నాడు? నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని ఉన్నవాడుగా ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకములో జన్మించి ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణమునందునంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్న వాడుగా ఉన్నాడు. ఇంతగా తగ్గించుకున్న వారు లోకములో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఆయన అత్యున్నతమైన స్థితి కలిగిన వాడు అయినప్పటికీ తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు. కానీ మనలో తగ్గింపు అనేది కనబడదు. మనకేమీ లేకపోయినా తగ్గింపు అనేది మనలో లేదు. తినడానికి తిండి సరిగా లేకపోయినా తగ్గింపు జీవితం మనలో లేదు. కట్టుకోవడానికి సరైన బట్ట లేకపోయినా తగ్గింపు జీవితం మనలో లేదు. చూడండి, మనలో సరైన గృహము లేకపోయినా అహంకారం మాత్రం మనలోనే ఉండిపోతూ ఉంది. కనుక క్యారెక్టర్ సరిలేకపోయినా తగ్గింపు జీవితం మాత్రము చాలా మందిలో కనబడదు. బుద్ధి సరిగా లేకపోయినా తగ్గింపు జీవితం మాత్రము కనబడదు. కనుక ఆలోచనలు సరిలేకపోయినా తగ్గింపు జీవితం మాత్రం ఉండకుండా నాకేంటి, నేనేంటి అని గర్వించేవారు, ఆలోచించేవారు, తమను తాము పొగుడుకునేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. అలాంటి స్థితి కలిగి ఉండకుండా నువ్వు ఎంత కలిగి ఉన్నా, ఏ హోదా కలిగి ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనము తగ్గించుకోవడం అనేది మనకెంతో అవసరమై ఉన్నది. చాలా మందిని మనం గమనిస్తే చాలా మంది అంటూ ఉంటారు, ఎవరైనా అనవసరంగా ఎచ్చులుగా మాట్లాడుతూ ఉంటే ఏమంటారమ్మా? అనవసరంగా గర్వంగా ఎచ్చులుగా మాట్లాడే వారిని ఏమంటారంటే, ఒరే ఆ ఇంటిలో నీకు సరిగా లేదు, తెడ్డు విసురితే పొయ్యి దగ్గర కూడా పోదు, కానీ ఎందుకురా నీకు ఇంత ఎచ్చులు, ఎందుకురా ఇన్ని మాటలు మాట్లాడతావని ఆ సందర్భాల్లో పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో తినడానికి మెతుకు లేకపోయినా బయటికేమో గర్వంగా మాట్లాడి తమను తాము చాలా మంది పొగుడుకొని గర్వించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి స్థితి నీలో ఉంటే ఈరోజు మార్చుకో. అలాంటి బ్రతుకు నీలో ఉంటే మార్చుకొని యేసయ్య లాంటి జీవితాన్ని ఆదర్శంగా తీసుకో. యేసయ్య జీవితాన్ని మాదిరిగా ఉంచుకో. యేసయ్య జీవితం నీకు మాదిరి. ఎందుకంటే ఆయన తగ్గించుకున్న దేవుడుగా ఉన్నాడు. అందుకే మనము కూడా అలాంటి తగ్గింపులో నువ్వుంటే తగిన సమయంలో హెచ్చించి ఉన్నతమైన శిఖరాలు నిలబెట్టడానికి మన దేవుడు సమర్థుడైన దేవుడని మనము గుర్తెరిగిన వారముగా ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, యేసు మనకు దేనిలో మాదిరి అంటే క్షమించుటలో మనకు మాదిరిగా ఉన్నాడు. దేనిలో మాదిరిగా ఉన్నాడంటక్క? క్షమించుటలో మనకు మాదిరిగా ఉన్నాడు. అన్న దేనిలో మాదిరిగా ఉన్నాడు ప్రభు? మనకు క్షమించుటలో ఆయన మనకు మాదిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాన్ని గమనిస్తే శత్రువును జయించుట చాలా గొప్పతనం అనుకుంటాం. శత్రువును జయించిన వాడే వీరుడు, ధీరుడు అనుకుంటాం. కానీ శత్రువు జయించిన వారు వీరుడు కాదు, ధీరుడు కాదు. కానీ శత్రును క్షమించిన వాడే వీరుడు, ధీరుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య శత్రులను ప్రేమించిన వాడుగా ఉన్నాడు గనక, యేసయ్య శత్రులను క్షమించిన వాడుగా ఉన్నాడు గనక, అందుకే మన యేసయ్య వీరుడుగా ఉన్నాడు, ధీరుడుగా ఉన్నాడు, జయశాలిగా ఉన్నాడు అనేది మనమందరము ఎరుగువారముగా ఉండాలి. చూడండి, యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉండగా అనేకులు ఆయనను శ్రమ పెట్టినట్లు మనం చూస్తున్నాం. అనేకులు ఆయన బాధ పెట్టినట్లు చూస్తున్నాం. అనేకులు పిడుగుద్దులు గుద్దినట్లు మనం చూస్తున్నాం. అనేకులు ఆయన ముఖం మీద
ఉమ్మి వేసినట్లు మనం చూస్తున్నాం. అనేకులు అవమానపరిచినట్లు కూడా చూస్తున్నాం. అలాంటి సందర్భములో యేసు ప్రభుల వారు ఒకే ఒక మాట పలికాడు. ఏమని పలికాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము అని పలికెను. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరు క్షమించుమని యేసు ప్రభుల వారు పలికి వారిని క్షమించిన వాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూస్తే యేసు ప్రభుల సిలువలో పలికిన మొట్టమొదటి మాటగా మనం చూస్తున్నాం. వారు ఎంతగా బాధ పెడుతున్నా, ఎంతగా అవమానపరుస్తున్నా, ఎంతగా హేళన చేస్తూ ఉన్నా ఆ విషయములో దేవుడు బాధపడకుండా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరు క్షమించుమని యేసయ్య వారిని క్షమించిన వాడుగా ఉన్నాడు. క్షమించుటలో ఉన్న ఆనందం, క్షమించుటలో ఉన్న ఆశీర్వాదం, క్షమించుటలో ఉన్న ధన్యత మరొక దాంట్లో లేదు గనక మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే వారు క్షమిద్దాం. శత్రుల పైన పగదీర్చుకోవడం గొప్పతనము కాదు, శత్రులు ఓడించడం అది గొప్ప విషయం కాదు. కానీ శత్రువులను చూడండి, క్షమించడం, శత్రువులను ప్రేమించడమే గొప్పతనము. అదే గొప్ప విషయం అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసయ్య ఎవరినైనా ఏమైనా చేయగలడు, అయినప్పటికీ ఆయన క్షమించే గుణము కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే యేసయ్యను మనం మాదిరిగా ఉంచుకుందాం. ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని కీడులు మనకు తలపెట్టినా, ఎవరు ఎంత అన్యాయము చేసినా నువ్వు భయపడవద్దు. అలాంటి వారు క్షమించు. దేవుడిని పక్షములో ఉంటాడు. దేవుని పక్షములో ఉండి ఆయనే కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. కనుక శత్రును క్షమించాలి అంటే సరైన ధైర్యం ఉండాలి. శత్రును క్షమించాలంటే సరైన క్యారెక్టర్ ఉండాలి. శత్రును క్షమించాలంటే సహనము కావాలి. శత్రును క్షమించాలంటే భక్తి జీవితం కావాలి. శత్రును క్షమించాలంటే మంచి మనసు ఉంటే చాలు. శత్రులందరినీ మనము క్షమించగలము. యేసయ్య మంచి మనసు గలవాడు గనక, శ్రేష్టమైన మనసు గలవాడు గనక, జాలి కలిగిన మనసు గలవాడు గనక, అత్యున్నతమైన మనసు గలవాడు గనక ఆయన శత్రులను క్షమించినట్టుగా మనము కూడా ఆయనను మాదిరిగా ఉంచుకొని మన శత్రులు ఎవరైనా ఉంటే సమాజములో వారిని మనము క్షమించి వారిపైన ప్రేమను కనబరిచి ప్రేమ స్వభావముతో ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి. శత్రువులు ఓడించి నా యొక్క గొప్పతనం చూడని చెప్పుకున్న వాడి కంటే నేను శత్రును క్షమించాను చూడు అని చెప్పుకోవడమే చాలా గొప్పతనం అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ప్రియ నేస్తమా, ప్రియ క్రైస్తవులారా, ఈ క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసిన 3వ విధానం, యేసు ప్రభుల వారు మనకు మాదిరి ఏమిటంటే క్షమించుటలో చాలా మాదిరి గనక ఆయన్ను కలిగి ఉందాం. కనుక గొప్పతనాలకు వెళ్ళి తిప్పల పడుట కంటే, శత్రుల మీదకి వెళ్ళి అవమాన పాలవుట కంటే, శత్రుల జోలికి వెళ్ళి గాయపరచబడట కంటే కూడా క్షమించుటలో ఉన్న ఆనందము మరొక దాంట్లో లేదని ఎరిగి ప్రభువులో మనము ఉంటూ ప్రభు యొక్క గుణగణాలు మనము కలిగి, దేవుని యొక్క సుగుణాలు కలిగి ఈ లోకములో బ్రతకడమే మన జీవిత కర్తవ్యముగా మనము ఎంచుకున్న వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, విధేయతలో యేసు మనకు మాదిరిగా ఉన్నాడు. విధేయత చూపుటలో ప్రభు మనకి ఎలా ఉన్నాడంట? మాదిరిగా ఉన్నాడు. చూడండి, తండ్రికి ఆయన ఎంత విధేయత చూపిన వాడుగా ఉన్నాడు అంటే చెప్పలేనంత విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ లోకములో జీవిస్తున్న మనము విధేయత గల వారముగా ఉన్నామా అంటే విధేయత అనేది మనలో కనబడదు. మన తల్లిదండ్రులకు విధేయత చూపలేకపోతున్నాం. మన సృష్టించిన సృష్టికర్తకు కూడా విధేయత చూపలేని స్థితిలో మనమున్నాం. కనుక ఈరోజు నేర్చుకో, ఈ యొక్క లెంటు దినాల్లోంచి ఒక నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే విధేయత చూపే వారముగా ఉండాలి. యేసయ్య
విధేయతలో మనకు చాలా మాదిరిగా ఉన్నాడు గనక అలాంటి మాదిరిని ఈరోజు మనము నేర్చుకొని మన తల్లిదండ్రులకు విధేయత, పెద్దలకు విధేయత, సంఘానికి విధేయత, వాక్యానికి విధేయత, మన ప్రభువుకు పరిపూర్ణంగా మనము విధేయత చూపాలి. కానీ చాలా మంది పిల్లల జీవితాలు చూస్తే, చాలా మంది యవనస్తురాళ్ళ జీవితాలు చూస్తే విధేయత లేని వారుగా ఉంటూ అవిధేయులుగా జీవిస్తూ లోకములో కోకొల్లలుగా కొల్లవారుగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. కనుక ఈ సమయంలో మనం ఆలోచిస్తే, అయ్యా నీకు ఎవరు మాదిరి అని ఎవరిని అడిగామనుకోండి, నాకు పలానా హీరో నాకు మాదిరి అని హీరోను మాదిరిగా ఉంచుకొని జీవించేవారు చాలా మంది ఉన్నారు. హీరో ఏ డ్రెస్ వేస్తే అదే డ్రెస్ వేయాలని చాలా మంది ఆశించేవారు చాలా మంది ఉన్నారు. చూడండి, మనం బట్టల షాపుకు వెళ్ళినప్పుడు, అయ్యా ఈ సీర ఏం సీర అంటే ఏమంటారమ్మా? ఈ సీర ఏ సీర అంటే పలానా హీరోయిన్ కట్టిన సీరే ఈ శారీ గనక అమ్మ బాగుంటుంది కొననగానే, అబ్బా హీరోయిన్ కట్టుకుందంట పలానా సినిమాలో అని వెంటనే మన స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఆ సీరను కట్టుకొని సంతోషించేవారు చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. కనుక పలానా సినిమాలో పలానా హీరోయిన్ కట్టిందనగానే ఆ సీరను తెచ్చుకొని కట్టుకొని గొప్పలు చెప్పుకుంటూ ఆమె ఆ సినిమాలో కట్టిందంట, అందుకే నేను కొనుక్కొని తెచ్చుకున్నాను, నేను కూడా ఈ సీరే కట్టుకుంటున్నానని హీరోయిన్లను మాదిరిగా తీసుకుంటున్నారు. కానీ వారి కట్టుకున్న సీరలను మాదిరిగా తీసుకుంటున్నారు. కానీ మన సృష్టికర్తను మాత్రం మనము మాదిరిగా ఉంచుకోలేక పోతూ ఉన్నాం. ఎంత విచిత్రకరమో ఒక్కసారి మనము ఆలోచించాలి. ఒక పిల్లవాడు ఉదయం లేచిన మొదలుకొని ఎప్పుడు కూడా నాకొక అభిమాని హీరో ఉన్నాడు, నాకొక అభిమాన హీరో ఉన్నాడని ఎప్పుడు ఆ హీరోనే తలస్తూ ఉన్నాడంట. పొద్దున్న లేచిన మొదలుకొని చదువుకోడంట, ఏమి చేయడంట, పనికి వెళ్ళడంట, ఏం చేయడంట. కానీ ఉదయం లేచిన మొదలుకొని ఫోటో జోలో పెట్టుకొని ఆ హీరోని చూస్తూ రోజు మురిసిపోతూ ఉన్నాడంట. ఏమిరా నాయనా, ఈ హీరోను ఇంతగా అభిమానిస్తున్నావంటే ఈయన నా దేవుడు, ఈయన నా సర్వస్వమని గొప్పలు చెప్పుకొని తిరుగుతూ ఉంటే ఆ తల్లి ఆలోచించి ఇదికేనుకు పిచ్చి పట్టినట్టుంది, నా హీరో అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు అని ఆమె భయపడి ఏం చేసిందంట, ఒక పాస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళిందంట. అయ్యా నా కొడుకు ఏం పిచ్చి పట్టినట్టుంది, నా హీరో అంటాడు, నా దేవుడు అంటాడు, ఈయన నా సర్వస్వం అంటాడు, ఈయన కొరకు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు దైవజనుడు సరేమ్మ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత అవన్నీ అడిగాడంటారే, 3 ప్రశ్నలు అడుగుతాను, ఆ 3 ప్రశ్నలు సమాధానం చెప్పురా, తర్వాత ప్రార్థన చేస్తానన్నాడంట. సార్ అడుగు సార్ అన్నాడంట. సరే అని అడగమనగానే ఆ యొక్క పాస్టర్ గారు ప్రశ్న అడిగాడంట. అరే నీ హీరో ఎవర్రా అంటే ఫలానా వ్యక్తి నా హీరో అన్నాడంట. సరే మంచిది, కనుక నీకు జన్మనిచ్చింది ఎవర్రా అన్నాడంట. ఏమన్నాడమ్మా? నీకు జన్మనిచ్చింది ఎవర్రా అంటే నా తల్లిదండ్రులు అన్నాడంట. సరే మంచిది, 2వ ప్రశ్న అడుగుతున్నానంట. రోజు నీకు బోబెట్టేది ఎవర్రా అన్నాడంట. అంటే మా అమ్మా నాన్న అన్నాడంట. సరే 3వ ప్రశ్న, అరే నీకు బట్టలు కొనిచ్చింది ఎవర్రా అన్నాడంట. అంటే మా నాన్న మా అమ్మ కొనిచ్చారు సార్ అన్నాడంట. సరేరా, నీకు నీ హీరో జన్మనివ్వలేదు కదా అంటే ఇవ్వలేదు సార్ అన్నాడంట. సరే నీకు రోజు బోబెడుతున్నారా నీ హీరో వచ్చి అంటే ఏమి లేదు సార్, భోజనం పెట్టడం లేదు సార్ అన్నాడంట. సరే నీకు ఒక్క రోజైనా బట్టలు కొనిచ్చాడారా నీ హీరోని దగ్గరకు వచ్చి అంటే లేదు సార్ అన్నాడంట. అంటే అనగానే సరేరా ఇప్పుడు ఆలోచన చేయి, నీ దృష్టిలో ఎవరు హీరో అన్నాడంట. అప్పుడు వానికి జ్ఞానోదయం కలిగిందంట. జ్ఞానోదయం కలిగి, అవు సార్, ఇంతవరకు నా కళ్ళు మూసుకొని పోయి నా హీరోనే నా దేవుడు అనుకున్నాను, నా హీరోనే నాకు సర్వస్వమని మాదిరిగా ఉంచుకొని నేను జీవించాను. కానీ నా తల్లిదండ్రులే నాకు హీరోలు, నా తల్లిదండ్రులే నాకు మాదిరి అని ఆ రోజు నుండి ఆ కుమారునికి ఏం కలిగిందంట? జ్ఞానోదయం అనేది కలిగిందంట. కనుక మన తల్లిదండ్రులే మనకు హీరోలు, మన తల్లిదండ్రులే మనకు సర్వస్వం.
మన తల్లిదండ్రులే మనకు మాదిరి, కానీ ఏ హీరో మనకు మాదిరి కాదు. ఎవరు వారు మనకు ఏమి కూడా సహాయం చేయలేని వారు గనక వారిని మాదిరిగా ఉంచుకుంటే నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటావు, నీ జీవితాన్ని నీవే కష్టాల పాలు చేసుకుంటావు. నమ్మి ఎవరిని మనం మాదిరిగా ఉంచుకోకుండా దేవుని మాత్రమే మనము మాదిరిగా ఉంచుకోవాలి. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన కుమారుడయుండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసు ప్రభుల వారు ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. యేసయ్య పొందిన శ్రమల వలన, ఆ బాధ వలన అతడు విధేయత నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో శ్రమలు రావడం సహజం. నాకు శ్రమలు రావు అన్నవారు ఎవరైనా చేతులు ఎత్తుతారండి? ఎవరు కూడా ఎత్తలేరు. ఎందుకంటే శ్రమలు వస్తాయి. ఎలా వస్తాయంటే ఎలాగోలాగో శ్రమలు రావడము సహజమే. నీ కుటుంబంలో శ్రమలు రావడం సహజమే, నీకు ఇబ్బందులు రావడం సహజమే. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల వలన మనం కూడా నేర్చుకోవాలమ్మా, విధేయత నేర్చుకోవాలి. కానీ అయ్యో నాకు శ్రమ వచ్చిందని మనము కృంగిపోకుండా, బాధపడకుండా, వచ్చిన శ్రమల వలన, మనం అనుభవిస్తున్న కష్టాల వలన మనకు విధేయత నేర్చుకొని దేవునికి మనం విధేయులముగా, దేవునికి మనము లోబడి జీవించాలి. ఈ లోకములో మనలో ఉన్న అవిధేయత మనకు మంచిది కాదు. మనలో అవిధేయత మనకు నష్టాలను తీసుకొస్తుంది. మనలో అవిధేయత మనల్ని పడగొడుతూ ఉంది. మనలో అవిధేయత మనను తీవ్రమైన ఇబ్బందులు నెట్టివేస్తుంది. గనక అలాంటి అవిధేయతను కలిగి ఉండకుండా విధేయతను కలిగి మనము జీవించొచ్చు. మనం విధేయులముగా, దేవునికి విధేయులముగా, దేవుని మాటకు మనం విధేయులుగా మనం ఉంటూ మనమన్నిటిలో మనము దేవుని మనము గొప్ప ఆదర్శంగా మనము ఉంచుకొని వారముగా ఉండాలి. కనుక నీ జీవితంలో తెలుసో తెలియక ఎవరినైనా నువ్వు ఆదర్శంగా ఉంచుకొని నువ్వు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే ఇక నుంచి వారు కాదు మనకు ఆదర్శం, మన దేవుడే మనకు ఆదర్శంగా ఉంటే చాలు. నీ జీవితము ఒక పూల బాటగా కొనసాగుతుంది. నీ జీవితము ఆనందకరంగా కొనసాగుతుందని నమ్మి దేవునిని మనము కలిగి ముందుకు మనము కొనసాగు వారముగా ఉండాలి. కనుక సంఘములో, సమాజములో చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు మనం చాలా మంది చాలా చక్కగా పొగుడుతూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఎంతగా పొగుడుతుంటారంటే చాలా మంది చాలా చక్కగా పొగుడుతూ ఉంటారు. కనుక అవసరం ఉంటేనే వారు పొగుడుతారని వీరు గుర్తెరగలేక పొయ్యి మీద ఉన్న పాలు ఎలాగైతే పొంగిపోతాయో ఇతర వ్యక్తులు మాత్రం మన గురించి పొగిడితే ఆ విధంగా మనము పొంగిపోయేవారు చాలా మంది ఉన్నారు. పొయ్యి మీద పొంగిన పాలు ఏమైపోతాయమ్మా? పొయ్యి పాలైపోతాయి. కనుక ఎవరైనా నువ్వు పొగిడారనుకో, నువ్వుగాన పొంగిపోయావంటే నీ జీవితము కూడా పొయ్యి పాలైన జీవితం లాగా నీ జీవితము మారిపోతూ ఉంది. అలాగే పొంగిన పాలు పొయ్యి పాలవుతుంది, పొంగిన జీవితము నీ జీవితము కూడా అగోచరంగా మారుతుంది. కనుక ఎవరైనా పొగుడుతూ ఉంటే ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించుకోవాలి. కానీ ఆలోచించుకోనకుండా పొంగిపోయావనుకో నీ జీవితంలో తీవ్రమైన నష్టం అనేది ఎదుర్కొంటావు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఒక రియల్గా జరిగిన ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాం. మా ఊర్లో ఒక శంకరయ్య, ఒక శెట్టి అనేవారు ఉన్నారు. రాత్రి వేళ ఏం జరిగిందంటే వర్షము గాలి లేవడం బట్టి ఆ యొక్క గాలికి అతని యొక్క గేదెల కొట్టం పైన ఉన్న గడ్డల్లా కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోయిన వెంటనే ఉదయం లేచి ఆ శంకర ఏం చేశాడంటే ఆలోచించాడు, అయ్యో ఆ గేదెలకు వేసిన ఈ కొట్టం మీద ఉన్న గడ్డల గాలి కొట్టుకొని వెళ్ళింది,
ఎలాగైనా ఇది ఈరోజు కప్పించాలి, ఆ గడ్డిని మరలా కొట్టం మీద వేయించాలి, ఎవరు పిలుచుకుంటే బాగుంటుందబ్బా, ఇప్పుడు అకస్మాత్తు ఎవరు దొరుకుతారని ఆలోచించాడంట. ఆలోచించగా ఒక వ్యక్తి మతికొచ్చాడంట. తన ఇంటి పక్కలో ఉన్న ఒక శెట్టి మతికొచ్చాడంట. పోయి ఆ శెట్టి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు రాత్రి వర్షం పడింది, గాలి వీసింది, ఆ గాలి కొట్టడం వలన నా యొక్క కొట్టం మీద ఉన్న గడ్డెల్లో కొట్టుకుని వెళ్ళింది కనుక దయచేసి వచ్చి ఆ కొట్టను కప్పాలయ్యా అని అడిగాడంట. కాశంకరయ్య, నేను కొట్టం కప్పనికి నాకు రానే రాదంటే ఎలాగైనా నువ్వు కప్పాలని నీకు వస్తుంది, నువ్వు చాలా టాలెంట్ పర్సన్, నువ్వు చాలా మంచివాడవు, ఏ పని కూడా నీకు రాదని చెప్పడానికి రాదు, ఖచ్చితంగా వస్తుందని కొన్ని మాటలు ఆ చెట్టుని పొగడగానే చెట్టు పైకి పొంగిపోయాడు. పొంగిపోయిన వెంటనే సరే శంకరయ్య పోదాంపా అని పోయి ఎలాగా కొట్టాన్ని కప్పుతూ ఉన్నాడంట. కప్పాడంట. అంత కప్పి చివరిగా దిగుతూ ఉన్నప్పుడు కప్పే వరకు అయ్యా 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 అన్నాడంట. దిగుతున్నప్పుడు ఏమంటున్నాడంట, ఒరే దుబ్బశెట్టి చిన్నగా దిగురా అన్నాడంట. ఏమన్నాడమ్మా, అవసరం ఉన్నంత వరకు అయ్యా ఆ కొట్టాన్ని చాలా చక్కగా కప్పు అయ్యా, పని పూర్తి చేయన్నాడంట. ఆయన చివరిగా కప్పి పాపం కష్టపడి కప్పి దిగొస్తుంటే దిగుతున్నప్పుడు అంటున్నాడంట, ఒరే దుబ్బశెట్టి ఏమంటున్నాడు, చిన్నగా దిగురా అన్నాడంట. అనగానే చెట్టుకి అప్పుడు బలి పెలిగింది. అరే అవసరం ఉన్నప్పుడు వీడు ఇంతగా నన్ను బతిమాలాడు, అవసరం ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఎంతో గోజాడాడు, అవసరం తిరిగిపోయిన తర్వాత నన్ను దుబ్బశెట్టి అంటున్నాడని అప్పుడు హృదయములో ఆ చెట్టు ఎంతో బాధపడ్డాడంట. అలాగూ మనం కూడా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు చాలా పొగుడుతారు, అవసరం తిరిగిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడడానికి సిద్ధపడతారు గనక అలాంటి వారి విషయంలో మనము జాగ్రత్త వహించి మనము ప్రభులో నిలిచి అలాంటి విషయంలో వారి వైపు మనం వెళ్ళకుండా మనము జాగ్రత్తగా మన బ్రతుకును మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, యేసుక్రీస్తు మనకు మాదిరి. తండ్రి పని చేసి తండ్రిని మహిమపరచుటలో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. దేనిలో మాదిరిగా ఉన్నాడంటమ్మా, తండ్రి పని చేసి తండ్రిని మహిమపరచుటలో ప్రభు మనకి ఎలా ఉన్నాడంట, మాదిరిగా ఉన్నాడు అని దైవ గ్రంథములో చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి, యేసు ప్రభుల వారికి ఏది ఆహారమైనదంట, తండ్రి చిత్తమును నెరవేర్చుటయు తన తండ్రి పనిని తుదముట్టించుటయే ఆయనకు నిజమైన ఆహారము. కనుక మన జీవితములో ఏది ఆహారము అంటే, మనం అనుకుంటాం కడుపు నిండా తినడమే ఆహారం, వండుకునేదల్లా తినడమే మనకు ఆహారం, కుండలోదునంత తినడమే మనకు ఆహారం అని అనుకుంటాం. అది కాదు మనకు నిజమైన ఆహారం. తండ్రి చిత్తం నెరవేర్చుటయే అది మనకు నిజమైన ఆహారం కావాలి. తండ్రి పని ముగించుటయే, దేవుడు అప్పగించ పని చేయటయే అది నిజమైన ఆహారముగా మనము ఎంచుకొని వారముగా ఉండాలి. కనుక దేవుడు నీకే పని అయితే అప్పగించాడో ఆ పని నువ్వు సక్రమముగా చేయాలి. అది ఎవరైనా సరే దేవుడికి అప్పగించిన పనిని నువ్వు సక్రమంగా చేస్తే దేవుడు నీ జీవితంలో కార్యములు సక్రమంగా చేస్తాడు. దేవునికి అప్పగించిన పనిని సక్రమంగా చేయకపోతే, అక్రమంగా చేశామనుకో, నీ జీవితం కూడా అక్రమముగా మారిపోతూ ఉంది. కనుక ప్రియ సంఘమా, దేవుడు సంఘములో ఒక బాధ్యతనికి ఇచ్చినప్పుడు, సంఘములో ఒక ఆధిక్యత దేవునికి ఇచ్చినప్పుడు, సంఘములో ఒక పని ఇచ్చినప్పుడు, సంఘములో ఒక పదవినికి ఇచ్చినప్పుడు దానిని బట్టి నువ్వు చక్కగా పని నెరవేర్చాలి. కానీ నాకేం పనిందులే, పదవుల ఉండి కూడా పని చేయని వారు చాలా మంది ఉన్నారు. అలాగే పదవిలో ఉండి కూడా
అది దేవుని పని అయితే నాకేంటి అనే పని వదిలి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. దేవుని పని గాలికి వదిలేస్తారు, తమ పనులను మాత్రము సక్రమంగా చేసుకునే వారుగా ఉంటున్నారు. ఎంత అన్యాయం అండి! దేవుని పనిని గాలికి వదిలేసి మన పనులు నెరవేర్చుకోవడం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించు. అది ఎవరైనా సరే, అది సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, మరొకరైనా, ఎవరైనా సరే, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తే మంచిది. నమ్మకంగా చేయలేని రోజు ఆ పనిని మానుకొని ఇంటికాడ ఉండడమే మంచిదని ఎంచుకొని మనము లోకములో జీవించు వారముగా ఉండాలి. కనుక మన జీవితంలో ఏదైనా పనిని దేవుని పని నిర్లక్ష్యం చేశావంటే నీ బ్రతుకు కూడా నిర్లక్ష్యం అయిపోతుంది, నీ జీవితము కూడా దుర్భరంగా మారిపోతుంది. గనక ప్రియ సంగమా, యేసు ప్రభుల వారు తన తండ్రి అప్పగించిన పనిని తుదమిటించడానికి ఎంతగానో ఆయన ప్రయత్నించాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎంతగానో ప్రయత్నించిన వాడిగా ఉన్నాడు. తండ్రి పనిని పూర్తి చేశాడు. తండ్రిని మహిమపరిచిన కుమారుడుగా ఉన్నాడు. అందుకే మనం కూడా దేవుని పని చేయాలి, తర్వాత దేవుని మనము మహిమపరిచే వారముగా ఉండాలి. మహిమపరుస్తున్నావా, అవమానపరుస్తున్నావు? ఒకసారి ఆలోచించుకొని ఈ రోజు నుంచి అయినా దేవుని మహిమపరచడం, దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడమే మన జీవిత విధానాన్ని మనము కలిగి ప్రభులో మనము స్థిరమైన దేవుని బిడలగా మనము ఉండిపోయే వారముగా ఉండాలి. తర్వాత చివరిగా మనం చూస్తే యేసుక్రీస్తు మనకు మాదిరి. పాపము అగపించని ఆయన జీవితమే మనకు మాదిరి అండి. ఏ జీవితం మనకు మాదిరి అంట? పాపం ఆయనలో ఎక్కడైనా కనబడుతుందండి? ఏమీ కూడా కనబడదు. అందుకే పాపము అగపించని ఆయన జీవితమే మనకు మాదిరి. ఏ కోణములో చూసినా, ఏ విధానములో చూసినా ఏ శైలిలో ఏ పాపము కూడా కనబడదు గనక అందుకే ఆయన జీవితమే మనకు మాదిరి అనుకోవాలి. ఈ లోకములో మనుషుని జీవితాల్లో చాలా పాపము దాగి ఉంది, కానీ దేవుని యొక్క జీవితంలో ఏ పాపం అనేది లేదు. ఆయన పాపము లేని పవిత్రుడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపము లేని నిష్కలంకమైన దేవుడు గనక అలాంటి దేవుని మాదిరిగా ఉంచుకో. అదే నీ జీవితంలో మేలు కలుగుతుంది. కానీ నువ్వు పాపాన్ని వెంబడిస్తూ ఉన్న వారిని వెంబడించావనుకో, నువ్వు పాపిగా మారిపోతావు. పాపమున్న వారిని నువ్వు కలిగి ఉన్నావనుకో, నీ జీవితం కూడా పాప ఊబిలోనికి వెళుతుంది. గనక అలా కాకుండా మన యొక్క ప్రభు జీవితమే పరిశుద్ధమైన జీవితం గనక ఆ జీవితాన్ని మనము మాదిరిగా ఉంచుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన దేవుడు ఏం లేనివాడుగా ఉన్నాడంటమ్మా? పాపము లేనివాడుగా ఉన్నాడు. మనం కూడా ఏం లేని వారుగా ఉండాలి? పరిశుద్ధత లేని వారుగా ఉండాలనా? చెప్పండి చెప్పండి అమ్మా, పరిశుద్ధత లేని వారుగా ఉండాలనా? ఏం లేని వారుగా ఉండాలి? పాపము లేని వారముగా ఉండాలి. కనుక నీలో పాపము లేని వాడుగా ఉన్నావా? పాపము లేని దానిగా ఉన్నావా? లేక పాపముతో నింపబడిన వ్యక్తిగా నువ్వుంటూ పాపముతో నేను మగ్గిపోతూ ఉంటే ఈ యొక్క శ్రమ దినాల్లోనైనా ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఈ యొక్క లెంటు దినాల్లో మన ప్రభువును మనము ధ్యానిస్తూ ఈ యొక్క దినాలను మంచి జీవితాన్ని సంపాదించుకోవాలి. పరిశుద్ధమైన జీవితం, క్రీస్తు జీవితాన్ని ఈ దినములో నువ్వు ఖచ్చితంగా సంపాదించుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు ఎవరినో మాదిరిగా ఉంచుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇక మానుకో. ఈ రోజు నుండి మన దేవుడే మనకు మాదిరిగా ఉంచుకొని ఆయన్ని మనకు ఆదర్శము,
ఆయనే మనకు ఆదర్శవంతుడు గనక ఆ దేవుని హత్తుకొని ఆయనలో ఉంటూ మన బ్రతుకులను మనం మార్చుకొని దేవుడిచ్చే గొప్ప రక్షణ, దేవుడిచ్చే గొప్ప మహా సంతోషం, మహానందాన్ని పొందుకొని మనము ఆ ప్రభువుకు అప్పగించుకొని విశ్వాసంతో నిరీక్షణతో ఆశాభావంతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కృప, ఉన్నతమైన తన సన్నిధి, ఉన్నతమైన తన ఆశీర్వాదం ఈ సమయములో మనం పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఈ లోకములో ప్రభువా ఎవరు మాకు మాదిరి లేరు, కానీ నీవే మాకు మాదిరి. మీరే ప్రత్యేకమైన దేవుడు గనక నిన్నే కలిగి జీవిస్తూ ఉండగా మీరు మమ్మల్ని దృఢపరచుని తన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఈ సమయములో మనం పొందుకుందాం. అలా ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న శిలలో ఒక్కరు వాక్య ఫలింపు కొరకు ఈ సమయంలో ప్రార్థించవలసిందిగా, కృతజ్ఞత చిన్ని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. నీ సజీవ శంకలు చేర్చుకొని ప్రభా ఎంతో గొప్పగా మేలు చేసి ప్రభా నిన్ను అడుగుచున్నాము నైనా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మాము తగ్గించుకొని ప్రభా నీ నామం ఎక్కించుకొని ప్రభా నీకు లోబడి లోకంలో జీవించడానికి ప్రభా సహాయం చేస్తామని ప్రభా నిన్ను అడుగుచున్నాము నైనా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అవునైనా నీ దాసుడైతే ప్రభా ఏ వాక్యం మమ్మల్ని బదలపరిచాడో ప్రభా ఆ వాక్యం ప్రభా మా హృదయంలో ఉంచుకొని ప్రభా మాలో ప్రభా ఫలించే భాగ్యం దయచేస్తామని నిన్ను అడుగుచున్నాం నైనా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మమ్మ మట్టి వారం దేవా నువ్వు అనుకుంటే ప్రభా ఏ పనికి రాని వారం ప్రభా నీ పాత్ర లేకు వాడుకొని ప్రభా నీ శ్రేష్టమైన వంశం లేకు ప్రభా